ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను. రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుకుగాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించబద్ధులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. రేపటి దినాన పునరుత్థాన ఆదివారం. మనలను మనము దేవుని సన్నిధిని ప్రత్యక్షపరచుకోవటకే సిద్ధపడియుందుము గాక. ఆమె నేటి దిన వాక్య ధ్యానము కొరకైన భాగము లేవియాకాండం 16వ అధ్యాయం 12వ వచనం. యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీద నుండి ధూపార్పడి నిప్పులను తన పిడికిళ్లతో పరిమళ ద్రవ్య రూపమును తీసుకుని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు ఆ ధూపము మేఘము వలె శాసనములు గల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ధూపద్రవ్యము వేయవలెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది. వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, మీరు అక్కడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో ఇక్కడ మనము చూచి ఉన్నాము, ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ధూపద్రవ్యము వేయవలెను. నిన్నటి దినాన వేరొక అగ్ని అంటూ మనము జ్ఞాపకం చేసుకున్నాం. అహరోను కుమారులిద్దరూ వేరొక అగ్నిని తీసుకుని వచ్చారు. ఆ వేరొక అగ్నిని తీసుకుని వచ్చినప్పుడు వారి మీదకి దేవుని కనికరం, దేవుని దయ, మహిమ దిగిరాలేదు. వారిలోనికి మరణము దిగి వచ్చింది. ప్రియులారా, అయితే బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదని, అగ్ని నిత్యము మండాలని, ఆ అగ్ని కణములలో నుండి నిప్పులు తీసుకుని ధూపవేదిక మీద ధూపాన్ని వేయాలని గడిచిన దినాన మనం విన్నాం.
అయితే ఈ ధూపం దేనికి? ఈ ధూపం వేయుట వలన ఆ యాజకునికి ఏంటి ఉపయోగం అంటే, ఇక్కడ మనం గమనించాలి. ఆహ్, ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని అగ్ని మీద ధూపద్రవ్యమును వేయవలెను. గమనించాలి. నిబంధన మందసము దానికి వెలుపటనే కరుణాపీఠము అనేది ఉన్నది. కరుణాపీఠమునకు శాసనములు గల మందసమునకు కేవలం ఒక అడ్డతెర మాత్రమే ఉన్నది. అడ్డతెరకు వెలుపల ధూపవేదిక ఉన్నది. అడ్డతెరకు లోపల అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందసము, దాని మీద కరుణాపీఠము ఉన్నది. ఈ బలమైన ధూపము ధూపవేదిక మీద వేయబడినప్పుడు ఈ ధూపము దేనిని కమ్ముకుంటుంది? మేఘం వలె శాసనములు గల మీదనున్న కరుణాపీఠము. ఆ కరుణాపీఠం మీద 2 కెరూబులు ఉన్నాయి. ఆ కెరూబుల మధ్యలో నుండి దేవుడు తాను మాట్లాడతానని తెలియపరిచారు. అంటే ఒక వ్యక్తి యొక్క ధూపము కరుణాపీఠము మీదనున్న కెరూబులు ఈ కరుణాపీఠమును కంపునంతగా ఈ ధూమము ఉండవలెను. ప్రియులారా, అర్థమవుతున్నది కదా. అడ్డతెరకు వెలుపల ఉన్న ధూపవేదిక మీద ధూపం వేస్తే ఆ ధూపము అడ్డతెరకు లోపల ఉండిన కరుణాపీఠము, నిబంధన మందసము మీదనున్న మూత కరుణాపీఠం. ఈ కరుణాపీఠం మీద కెరూబులు ఉన్నారు. ఈ కెరూబులు ఈ కరుణాపీఠము కమ్ముకొనునంతగా ఆ ధూపాన్ని వేయాలి అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఎప్పుడైతే ఈ కెరూబులు ఉండిన కరుణాపీఠం ధూపము చేత నింపబడుతుందో దేవుడు అచ్చటికి ప్రత్యక్షమయ్యారని దేవుని యొక్క వాక్యంలో ఎన్నో పర్యాయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆ నిబంధన మందసము అనబడిన కెరూబుల మధ్యలో నుండి నేను నీతో మాట్లాడతాను అన్నారు. ఏదేమైతేనేమి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఈ నిబంధన మందసమున్న గుడారములో ధూమము అనేది నింపబడాలి. ధూమము అనేది ఎప్పుడైతే నింపబడుతుందో ఆ నింపబడిన ధూమములోనికి దేవుడు తన ప్రజలతో మాట్లాడే అవకాశం, మాట్లాడేటువంటి ఇష్టత దేవుడు కలిగి ఉన్నారు. పిల్లలు, ఈ మాట చెప్పాలనుకుంటున్నాను. యెషయి దైవ దర్శనమందు ధూమము గడప కమ్ముల పునాదులు అదరుచుండెను అని చూస్తాం. దేవుడు అక్కడ మాట్లాడారు. జకర్యా తన తరగతి క్రమము చొప్పున తను ధూపం వేయడానికి వెళ్ళాడు. ధూపాన్ని వేస్తూ ఉన్నాడు. ఆ ధూపం గుడారమంతా కమ్ముకుంది. దేవుడు మాట్లాడడం మొదలుపెట్టారు. ఈ ఉదయకాల వేళ దేవుని మాటలు వినుచున్న ఆత్మీయులారా, మరోసారి ప్రభు పేరట ఈ మాటలు తెలియపరచుటకు ఇష్టపడుచున్నాను. మన ప్రార్థన కూడా ఒక ధూపం వలె దేవుని సన్నిధి వెళ్ళాలి. మన ప్రార్థన దేవుని సన్నిధిని నింపబడాలి. మన ప్రార్థనలు అరాకొర ప్రార్థనల ద్వారా కార్యాలు చూడలేము. కొందరు తెలివి కాస్త ఎక్కువయ్యి సిలువలో ఉన్న దొంగ ఎంత ప్రార్థన చేశాడు, అలాగుననే సుంకరి ఎంత ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన దేవుడు వినలేదా? కనుక మనము సుదీర్ఘమైన ప్రార్థనలు చేయరాదు అంటారు కొందరు. ప్రియులారా, విందాము. సుంకరికి అది చివరి సమయం అనుకున్నాడు. చేసింది చిన్న ప్రార్థనే, కానీ దేవుడు మహా జవాబునిచ్చారు.
సిలువలో ఉన్న దొంగ సుదీర్ఘమైన స్తోత్రాలతో ప్రార్థన చేయుటకు అతడికి అవకాశం అక్కడ లేదు. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో నెహెమ్యా అనబడిన భక్తుడున్నాడు. నెహెమ్యా గ్రంథమందు 10 ప్రార్థనలు కనిపిస్తాయి. చాలా చిన్న చిన్న ప్రార్థనలే కనిపిస్తాయి. దేవుడు అద్భుతమైన జవాబునిచ్చారు. ఆత్మీయులారా విందాము. మనము సుదీర్ఘమైన ప్రార్థనయు చేయాలి, చిన్న చిన్న ప్రార్థనలు చేయాలి. అంటే గమనించండి, వ్యక్తిగతంగా ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు సుదీర్ఘముగా ఎన్నో విషయాల కొరకై మనం విజ్ఞాపన చేయవచ్చు. మందిరంలో కొన్నిసార్లు దైవజనుడే ప్రార్థన చేయండి అని అవకాశం ఇస్తే మనము మొత్తం అంతా ఊర్లు, పట్టణాలు, దేశాలు తిరిగి రాకూడదు. ప్రార్థనలో చక్కగా ఆ సందర్భానుసారమైన ప్రార్థన చేసి ప్రభువును ఘనపరచాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనము ప్రభువును ఘనపరుచినట్లుగా మన ప్రార్థన ఉంటుందో ఆ ప్రార్థన ప్రభువు ఆలకించి ప్రభువు తన కార్యములు జరిగించుటకు ఇష్టపడుచున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, వేరొక అగ్ని ధూపవేదిక మీదకి రాకూడదు. అలాగుననే ఈ ధూపవేదిక మీద పరిమళ ద్రవ్యము అర్పించబడినప్పుడు ఆ ధూమము గుడారాన్ని నిండుకొనాలి. ఎప్పుడైతే గుడారాన్ని నిండుకుంటుందో ప్రార్థనలు సఫలమవుచున్నాయి. ప్రార్థన ఆలకించు దేవుడు ఆ కార్యములు నూతనపరుస్తున్నారు. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్య సన్నిధి, సహాయ, నిత్య సహవాసం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.